శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఈ ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనం చాలా విశేషమైనటువంటి పండగల గురించి వాటి గురించి మనం తెలుసుకుందాం. మనకి సంక్రాంతి అనగానే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజులు పండుగలు వరుసగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి చాలామందికి తెలిసిన విషయమే, కానీ మరొక్కసారి మనం ఈ భోగి పండుగ నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అసలు భోగి పండుగ నాడు మనం చేయవలసినటువంటి పని ఏమిటి, అసలు భోగి పండుగ నాడు మనం ఏం చేస్తే మంచిది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే, పండగ 3 రోజుల్లో మొదటి పండుగ భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు ముందు రోజు అంటే దక్షిణాయనం చివరి రోజు భోగి. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం దక్షిణాయనంలో పడినటువంటి కష్టాలు కానీ బాధలు కానీ ఇవన్నీ కూడా మనం మంటల్లో వేసేయడం అనేది ప్రతీకగా మనకి భోగి మంటలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ భోగి మంటలు తెల్లవారుజామున వేయాలి. ఎప్పుడో మనకు వెలుగు వచ్చినప్పుడు లేచి వేద్దామంటే అవ్వదు. వేకువజామునే సూర్యోదయానికి ముందుగానే లేచి మనం ఈ భోగి మంటలు అనేవి వేయాలి. ఇంట్లో ఉన్నటువంటి పాత చెత్త అంటే కలప కానీ కుర్చీలు లాంటివి లేదా ఏదైనా చెక్కలు లాంటివి అవన్నీ పట్టుకొచ్చి ఉదయాన్నే వేసే మంటలో వేస్తూ ఉంటారు. పూర్వకాలం ఏం చేసేవారంటే ఈ మంటల దగ్గర గిన్నెలతో నీళ్లు పెట్టి ఆ మంటకి కాగినటువంటి నీళ్లను కూడా పోసుకునేవారు, పిల్లలకు పోసేవారు. అలాగే ఈ భోగి పిడకలు అని చెప్పి వేస్తూ ఉంటారనమాట. అంటే ఈ భోగి పండగకి వారం రోజుల ముందు నుంచి ఆవు పేడతోటి చిన్న చిన్న పిడకల్లా చేసి వాటిని వారం అంటే భోగి రేపనగా ముందు రోజు నాడు ఒక దండ కింద గుచ్చి దాన్ని పిల్లల మెడలో వేసి మళ్ళీ వెంటనే తీసి వాళ్ళ దిష్టి పోవడం కోసం భోగి మంటల్లో వేస్తూ ఉంటారనమాట. అలాగా ఈ భోగి మంటల యొక్క ప్రాధాన్యత. అలాగే ఈ భోగి పండుగ నాడు మనం ఈ చలిమంట ఇవన్నీ భోగి మంటలు అయిపోయిన తర్వాత నూతన వస్త్రాలు ధరించడం అందరికీ తెలిసిందే. అలాగే సాయంత్రం పూట చిన్నపిల్లలకి అంటే పుట్టిన పిల్లల నుంచి ఒక 6 నెలలు లేదా ఏడాది పిల్లల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకి భోగి పళ్ళని పోస్తూ ఉంటారు. ఇది సాయంత్రం పూట మాత్రమే పొయ్యాలన్నమాట. ఈ పోసేటప్పుడు కొంతమంది పువ్వుల యొక్క రెక్కలు, అలాగే చిల్లర పైసలు, మళ్ళీనేమో రేగిపళ్ళు, నువ్వులు, ఇలాగ 5-6 రకాలు ఏవో కలిపి అవన్నీ కలిపి ఆ పిల్లలకి ఇలా 3 సార్లు దిష్టి తీసి మళ్ళీ అలా వేస్తూ ఉంటారనమాట. అదొక పేరంటం కింద. అంటే 10 మందిని ఆడవాళ్ళని అందరినీ పిలుచుకుని అప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి ముందు తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు పోసాక మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా దిష్టి తీసి పోస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి నరదృష్టి కానీ దృష్టి దోషాలు కానీ ఉంటే తొలగిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాగా ఈ భోగి పండుగ నాడు ఉదయాన్నే లేచి చలిమంటలు వేసుకోవడం, అలాగే శుభ్రంగా తలంటి స్నానం చేయడం, గుమ్మంలో చక్కగా రంగులతో ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, అలాగే సాయంత్రం పూట ఈ భోగి పళ్ళు పోయడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భోగి పండుగ నాడు మనం దక్షిణాయనం చివరి రోజు అనమాట. అంటే ఇదే గోదాదేవి కూడా ధనుర్మాసం 1 రోజులు కూడా రంగనాథ స్వామిని సేవించి ఈ భోగి పండుగ నాడు కళ్యాణం చేసుకుంది. కాబట్టి చాలా చోట్ల విష్ణాలయాల్లోనూ అక్కడ కూడా ఈ భోగి పండుగ నాడు గోదా కళ్యాణం అని చెప్పి చేస్తూ ఉంటారన్నమాట. ఈ కళ్యాణం చేయడం వల్ల కానీ చూడడం వల్ల కానీ ఈ గోదా కళ్యాణంలో పాల్గొని ఆ గోదాదేవి రంగనాథ స్వాముల యొక్క తలంబ్రాలు కనుక మనం వేసుకున్నట్లయితే, అక్షింతలుగా మనం వేసుకున్నట్లయితే వివాహంలో ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి, వివాహం కుదరని వారికి కుదురుతుంది. అలాగే వివాహం గురించి ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ భోగి పండుగ నాడు జరిగే ఈ గోదా కళ్యాణంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి తలంబ్రాల్ని తీసుకుని అక్షింతలుగా వేసుకోవడం, కళ్యాణంలో మనం కూడా అవకాశం ఉంటే కూర్చోవడం, ఇలాంటివి చేస్తే వివాహం ఆలస్యమైన వారికి ఈ గోదా కళ్యాణం చూడడం ద్వారా చేయడం ద్వారా ఆ గోదాదేవి యొక్క రంగనాథ స్వామి యొక్క ఆశీస్సులతో వీళ్ళకి తొందరలోనే పెళ్ళి అవుతుంది. కాబట్టి భోగి పండుగ నాడు గోదాదేవి కళ్యాణానికి దర్శించడం, విష్ణాలయానికి వెళ్ళడం, అలాగే భోగి మంటలు వేయడం, మధ్యాహ్నం కాకుండా సాయంత్రం పూట అంటే మరీ చీకటి పడుతుండగా కాకుండా మరీ సాయంత్రం కాకుండా 4:30 తర్వాత నుంచి 7 గంటల లోపల 5:30, 6 ఆ టైంకి చిన్నపిల్లలు శుభ్రంగా తలంటంటే స్నానం చేయించి వాళ్ళకి శుభ్రంగా కొత్త బట్టలు వేసి కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి ముందు ఒక దేవుడి ఫోటో ఏదైనా పెట్టి అక్కడ ఏదో గౌరీ పూజ లాంటిదో గణపతి పూజ లాంటిదో చేసి అప్పుడు ఈ రేగిపళ్ళు, చిల్లర పైసలు, నువ్వులు,
అలాగే పువ్వులు ఇవన్నీ కూడా కలిపి ముందు తల్లిదండ్రులు, తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు దిష్టి తీసివేసి వచ్చిన వాళ్ళందరి చేత కూడా వేయించడం ఇదొకటి. అలాగే గొబ్బిళ్ళని కొన్ని ప్రాంతాల్లో పెడుతూ ఉంటారు. పిల్లలందరూ ఒక చోట చేరి ఆ గొబ్బిళ్ళు అని చెప్పి గొబ్బెమ్మలను పెట్టి దాని చుట్టూ తిరిగి పాటలు పాడుతూ ఉంటారు. అది కూడా భోగి పండుగ నాడు చాలా విశేషంగా చేస్తారు. అలాగే ఈ భోగి పండుగలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బొమ్మల కొలువు పెడతారంటే ఇంట్లో ఉన్న బొమ్మలైనా దేవుడు బొమ్మలు, చెక్క బొమ్మలు ఇలాంటివన్నీ కూడా ఒక కొలువు కింద ఏర్పాటు చేసి అక్కడే పేరంటం పెడతారు. అది చూడడానికి వచ్చిన వాళ్ళు ఇలాగా భోగి పండుగ నాడు ఇలాగా చేస్తూ ఉండడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి ఎవరైనా సరే ఈ 3 పండుగల్లో మొదటి రోజు దక్షిణాయనానికి చివరి రోజు భోగి. భోగి నాడు గోదాదేవి కళ్యాణం చేస్తారు. గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న వారికి, చూసిన వారికి, అక్షంతలు వేసుకున్న వారికి తొందరగా వివాహం అవుతుంది. అలాగే ఉదయాన్నే భోగి మంటలు వేసుకుని నూతన వస్త్రాలు ధరించి సాయంత్రం పూట ఉదయాన్నే ఇంట్లో పని అయిపోయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి విష్ణాలయంలో జరిగే గోదాదేవి కళ్యాణం, ఈ విష్ణాలయాల్లో, రామాలయాల్లో చాలా విశేషమైన పూజలు, అభిషేకాలు, తులసిపత్రి పూజ అలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవన్నిటిలో కూడా పాల్గొని సాయంత్రానికి మళ్ళీ మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మనం ముందు చెప్పినట్టుగా భోగి పళ్ళు పోయడం వల్ల నరఘోష కానీ, దిష్టి దోషాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా సమస్యలన్నీ కూడా ఉంటే తొలగిపోతాయి. మహావిష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా భోగి పండుగ నాడు నేను చెప్పిన విధి విధానాలు పాటించి మీరు మీ పిల్లలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలతో సర్వేజనా సుఖినో భవంతు. స్వస్తి.